సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భార్య వంట, ఇంటి పనులు చేయకపోవడం క్రూరత్వం కిందకు రాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు ఇంటి పనులు ఉమ్మడి బాధ్యత అన్న కోర్టు అది కేవలం భార్య భారం మాత్రమే కాదని నొక్కి చెప్పింది. వంట పని, ఇల్లు శుభ్రపరచడం, బట్టలు ఉతకడం ఇలా అన్ని పనుల్లోనూ భర్త సమానంగా పాలు పంచుకోవాలని స్పష్టం చేసింది. ఈనాటి కాలం వేరు. మీరు ఓ పని మనిషిని పెళ్లి చేసుకోవడం లేదు, మీరు ఒక జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకుంటున్నారు అన్న విషయాన్ని గుర్తెరగాలని వ్యాఖ్యానించింది. జస్టిస్ విక్రమ్నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఇలాంటి అంచనాలు కాలం చెల్లనివని, అసంబద్ధమైనవని తేల్చి చెప్పింది. భర్తకు విడాకులు మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన డిగ్రీని రద్దు చేసిన హైకోర్టు ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్ను కోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా భర్త తరపు న్యాయవాది క్రూరత్వం, అనుచిత ప్రవర్తన, ఇంటి పనులు చేయడంలో వైఫల్యం వంటి ఆరోపణలు చేశారు. దీన్ని క్రూరత్వంగా అంగీకరించలేదు న్యాయస్థానం. ఆ దంపతులకు 8 ఏళ్ల బిడ్డ ఉన్న విషయాన్ని గుర్తించిన కోర్టు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు బిడ్డ సంక్షేమం కోసం ఎందుకు కలిసి జీవించకూడదని ప్రశ్నించింది. ఇరుపక్షాల కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించిన కోర్టు ఏప్రిల్ 27న విచారణకు జాబితా చేశారు.